నేర్చుకోవడానికి వెళ్తున్నాం, విద్యాలయాలకి విద్య నేర్చుకోవడానికి వెళ్తాం. కానీ దేవాలయాలకి దేవత్వం పొందటానికి వెళ్తాం, అడుక్కోవటానికి వెళ్తున్నాం. అందుకే కోపం వస్తుంది. కానీ మీరు ఈసారి దేవాలయానికి వెళ్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు దేవాలయంలోకి వెళ్తూ ఉంటే బిచ్చగాళ్ళు కనిపిస్తారు. మీరు లోపలికి వెళ్ళి చేస్తున్న పని అదే. మీరు ఘరానా బిచ్చగాళ్ళు, హై లెవెల్ బిచ్చగాళ్ళు అనమాట. కోపం వచ్చిందా? బిచ్చగాళ్ళకే వెళ్ళకండి, దేవత్వాన్ని సంపాదించుకోవటానికి వెళ్ళండి. దేవాలయాలు అందుకున్నాయి. విద్యాలయానికి వెళ్తే, కామర్స్ కాలేజీకి వెళ్తే కామర్స్ వస్తుంది, ఆర్ట్స్ కాలేజీకి వెళ్తే ఆర్ట్స్ వస్తుంది, సైన్స్ కాలేజీకి వెళ్తే సైన్స్ వస్తుంది. నువ్వు ఏ దేవతని ఉపాసన చేస్తున్నావో నువ్వు ఆ దేవత అయిపోవాలి. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవ్వాలి కదా, మెడిసిన్ చదివితే డాక్టర్ అవ్వాలి కదా, కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్ అవ్వాలి కదా. మరి దేవాలయానికి వెళ్తే దేవత్వం నీలో రావాలి. అంచేత మొట్టమొదట సాధన ఏంటి అంటే దేహో దేవాలయ, మీరు దేవాలయాలుగా మారాలి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ సత్రయగానికి మీరు వచ్చింది యజ్ఞ భగవంతుడిని అడగటానికి కాదు, యజ్ఞ విధానాన్ని ఉపయోగించుకుని ఆ ఫలితాలు ఎలా పొందుతాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్పృష్ట కామధు. అంటే మీకు ఆ దేవతల యొక్క యజ్ఞ విధానాన్ని మీకు తెలిస్తే కోరికల్ని మీరు పిండుకోవచ్చు. లిటరల్గా చెప్తున్నాను నేను. మీరు ఈ 15-20 రోజుల్లో మీకు ఆ టెక్నిక్ అర్థమైపోతుంది. టెక్నిక్ అర్థమయ్యాక సాధనలు చేయాల్సిందే. ఏ ఋషి కానీ, ఏ భక్తుడు కానీ, ఏ మహాత్ముడు కానీ సాధనలు చేయకుండా మహాత్ముడు అయ్యేది కదా. సాధనలు చేయాల్సిందే. కానీ సాధన చేయటానికి చాలా ముఖ్యమైనటువంటి దేవాలయాలలో చేయవలసినటువంటి కొన్ని పనులు ముఖ్యమైనటువంటి ఉన్నాయి. వాటిని ప్రదక్షిణ, మంత్రజపము, తీర్థసేవనము, ప్రసాదము. ఈ 4 పనులు జరగాల. ఈ 4 పనులు ప్రతి దేవాలయంలోనూ జరుగుతుంది. కానీ తీర్థం తీసుకుంటున్నప్పుడు మీకు పెట్టేటటువంటి శతకోపం ఉంటుంది, కిరీటంలాగా. దాని మీద ఎప్పుడైనా చూశారా? ఏముంటుంది? 2 పాదుకలు ఉంటాయి. తీర్థం ఇచ్చేటప్పుడు వాడే మాట కూడా ఏముంటుంది? అకాల మృత్యుహరణం, తర్వాత ఏ దేవత పాదోదకమైనా అదే రిజల్ట్ ఇస్తుంది. ఇంచేత విష్ణు గుడికి వెళ్తే విష్ణు పాదోదకం, మరి చర్చికి వెళ్తే ఏమనాలి? క్రైస్ట్ పాదోదకం. మాస్క్కి వెళ్తే ముహమ్మద్ పాదోదకం. వాళ్ళ అడుగులు. కానీ వాళ్ళ అడుగులు ఎలా ఉపయోగించుకోవాలో మనం మర్చిపోయాం. ప్రదక్షిణ ఎలా చేయాలో మనం మర్చిపోయాం. కానీ నేను మర్చిపోయే ముందు మీలో కొంతమంది కొత్తగా వచ్చి ఉంటారు కనుక మన శరీరంలో దేవతలు ఎలా ఉంటారు అని సకల దేవతల్ని కూడా మన శరీరంలో కోసి చూస్తే మనం దేవతల్ని వేదాలలో ఎలా వర్ణించామో దేవతలు అలాగే మన శరీరంలో ఉంటారు. ఋషులేం ఊహించలేదు, నిజంగా అలాగే ఉంటారు. ఓ శివుడు, వినాయకుడిది చూపిస్తాను, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మీ బ్రెయిన్లో శివతత్వం ఎలా ఉంటుంది, శివలింగం ఎలా ఉంటుంది, మీ చిన్న మెదుళ్ళలో వినాయకుడు ఎలా ఉంటాడు. లిటరల్గా అక్షరాల వేదాలలో వినాయకుడి యొక్క రూపకల్పన ఎలా చేశారు, శివుడి యొక్క రూపకల్పన ఎలా చేశారో చూడండి. దేహో దేవాలయ అని చెప్పినందుకు గ్యారెంటీ, ఇది సైంటిఫిక్గా గ్యారెంటీ. మీ శరీరాల్లోనే దేవతలు సశరీరముగా ఉన్నారు. సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంటోంది. Shiva in the form of a lingam corresponds to the entire brain. శివుడు ఎలా ఉన్నాడో చూడండి. ఆ శివుడి యొక్క బాణపట్ట, ఆ శివలింగాకృతి మొత్తము మన బ్రెయిన్ అలాగే ఉంటుంది. నెక్స్ట్,
శివుడి యొక్క ఆయుధాలు, పరికరాలు. మెడలో రుద్రాక్ష, శిరస్సులో అర్ధచంద్రుడు, త్రిశూలము, డమరు, కమండలం. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లోనే అలాగే ఉంటాయి. చూడండి, ఏ డాక్టర్ కావాలన్నా చూసుకోగలడు. Ventricles are Shiva's in the physiology as seen in this radial section of the brain, Trishula. త్రిశూలం. The lateral section of the head illustrates the hypothalamus as the moon on Shiva's head. ఈ హైపోథాలమస్ అనేది ఒక బ్రెయిన్లో పార్ట్. అది అర్ధచంద్రాకృతిగా ఉంటుంది. చూపించాను. The lateral section of the head shows the brain, brainstem and the choroid plexus. The choroid plexus is formed by vessels that represents Shiva's Rudraksha. మన శిరస్సులో లోపల రుద్రాక్షలు ఉంటాయి. చూపించమ్మా రుద్రాక్షలు. శివుడి చేతిలో వాటిలో మెడలో వేసుకున్న మాల ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుంది మన శిరస్సులో కూడా. ఇవంతా రియల్ బ్రెయిన్ సెక్షన్ చూపిస్తున్నారు వాళ్ళు ఊహలు కావవి. నిజంగా మన దానికి పేరు వాళ్ళు కొరాయిడ్ ప్లెక్సెస్ అంటారు. The lateral section of the head illustrates the emergence and flow of the cerebrospinal fluid from the choroid plexus as the rivers flowing from Shiva's head. శివుడి శిరస్సు నుంచి గంగ ఎలా వస్తుందో మన శిరస్సులో కూడా సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అని అలాగ చుట్టూ మన వెన్నుపూసను చుట్టుకుంటూ మళ్ళా పైకి వెళ్తుంది. The lateral section of the head shows the brainstem and the pineal gland as Shiva's third eye. శిరస్సులో పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. అది శివుడి యొక్క మూడవ కన్ను. A radial section of the brain highlights the membrane-like structure within the ventricles called the septum pellucidum, which corresponds to Shiva's drum. అది శివుడి డ్రమ్. అంటే శివుడి ఆయుధాలన్నీ మీలోనే ఉన్నాయి, మనకు ఉపయోగించుకోవటం రాదు అంతే. అది The lateral section of the head shows the head and the tail of the caudate nucleus as a cobra around Shiva's head. కోబ్రా ఆకృతిలో శివుడి చుట్టూ పాములు ఎలా ఉంటాయో మరి చుట్టూ మన శిరస్సులో కూడా ఇదే ఆకృతి గల పరికరం ఉంది. నెక్స్ట్, The lateral section of the head shows the third ventricle as Shiva's spot, Kamandalam. ఇది కమండలం. ఇది ఏ డాక్టర్ని అడిగినా వాటికి ఇంగ్లీష్ పేరు చెప్తాడు వాడు. Ganesh, along with some of the items associated with him in the Vedic literature. వినాయకుడు వేదాలు ఇలా చెప్పబడ్డాడు. మన బ్రెయిన్లో ఎలా ఉంటుందో చూడండి. ఆకృతి కనిపిస్తుందేమో చూసుకోండి. In this ventral view of the brain, we see the clear correspondence between Ganesh and the pons, medulla and cerebellum. చూపించమ్మా అది సెరిబెల్లమ్. కనిపిస్తుందా వినాయకుడు ఆకృతి? Ears of Ganesh correspond to the cerebellum. వినాయకుడి చెవులు మెదడులోని భాగము. The face of Ganesh corresponds to the pons. భగవంతుడి మొహము పాన్స్ అనేటటువంటి భాగం ఒకటి మన బ్రెయిన్లో ఉంటుంది. అది The trunk of Ganesh corresponds to the medulla. మెడులా అబ్లాంగేటా అని మన బ్రెయిన్లో ఉంటుంది. అది వినాయకుడి యొక్క తొండము. మొత్తం చూస్తే వినాయకుడు కనిపిస్తాడు. The eyes of Ganesh correspond to the roots of the trigeminal nerves. వినాయకుడి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. మన పాన్స్లో కూడా నెర్వ్ సెంటర్స్ రెండు ఉన్నాయి. చూపించాను. ఆ నెర్వ్ సెంటర్సే పట్టుకోవాలి మనం, దాన్నే యాక్టివేట్ చేసుకోవాలి. The tusks of Ganesh correspond to the nerves at the base of the pons. ఒక దంతం చిన్నగాను విరిగిపోయి ఉంటుంది, ఇంకో దంతం పొడుగ్గా ఉంటుంది. మన బ్రెయిన్లో ఉన్న ఆ రెండు నర సముదాయాలు చూడండి, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పొడుగ్గా ఉంది. అక్కడ ఇలాగా
అన్ని దేవతలు కూడా శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాడు, రాముడు, కృష్ణుడు, వామనావతారం, వరాహావతారం, నరసింహావతారం, ఇవంతా కూడా మన శరీరంలో కనిపిస్తుంది. ఇలాగే కనిపిస్తుంది. ఎవడైనా ఆపరేషన్ ఇది ఈ పుస్తకం రాసిన అతను టానీ నేడర్ అని MD-DM న్యూరాలజిస్ట్, పెద్ద సైంటిస్ట్ ఆయన. దాని మీద హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేదాస్, మానవ శరీరము వేదాలు మధ్య ఉన్న లింక్ చూపించాడు. అందులో ఇంకోటి విశేషంగా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ దేవతలందరినీ కూడా, సకల దేవతలందరూ కూడా మన శరీరంలో ఉన్న దేవతలందరినీ కూడా మనం జాగృతం చేసుకోవాలి అంటే దేవాలయాలకు వెళ్ళాలి. కెమిస్ట్రీ చదవాలి అంటే కెమిస్ట్రీ క్లాస్కి వెళ్తాం, ఫిజిక్స్ చదవాలి అంటే ఫిజిక్స్ క్లాస్కి వెళ్తాం. అంచేత నీకు డబ్బు కావాలి, సంపద కావాలి అంటే మహాలక్ష్మి ఆలయానికి వెళ్తాం. బ్రాకెట్స్లో విష్ణువు కూడా, ఇద్దరు లింక్డే, వేరు చేయలేము. శక్తి కావాలి, దుర్గా. తెలివితేటలు కావాలి, సరస్వతి. ఇంతకీ ఏం కావాలి? 3 కావాలి. అవునా కదా? అవసరాన్ని బట్టి. అంచేత మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మనం ఈ దృష్టిలో లేపాలి. సాధకుల కేంద్రంగా మారాలి తప్ప ఎప్పుడో ఒకసారి వచ్చి, రోజుకోసారో 2 నెలలకోసారి వచ్చి గంట కొట్టి వెళ్ళిపోవడం కాదు. ప్రతిరోజు అక్కడికి సాధకులు వచ్చి కరెక్ట్ టైంకి ఎలా సాధన చేస్తారు అనేది ఇక్కడ నేర్చుకుని వెళ్ళి ఆ దేవాలయాలలో చేయండి. ఈ దేవాలయాలలో చేయాల్సింది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఇందాక మీకు శివతత్వం చూపించాము, వినాయక తత్వం చూపించాము. అవి 2 బ్రెయిన్కి సంబంధించినవి, శిరస్సుకి సంబంధించినవి. ఈ శిరస్సుకి సంబంధించిన దాంట్లో ఏల్ యూనివర్సిటీలో సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఒక సాధన కనిపెట్టారు 6 నెలల కిందట. అది అమెరికాలో న్యూస్లో అనౌన్స్ చేశారు. వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారు అంటే, ఇప్పుడు మేము కనిపెట్టింది మీ బ్రెయిన్ని సూపర్ బ్రెయిన్గా మారుస్తుంది. అందుకని దాని పేరే ఏం చెప్పారు అంటే సూపర్ బ్రెయిన్ యోగా అని చెప్పారు. చూడండి, అది ఎప్పుడైనా మీరు చేశారో లేదో చూడండి. ఇది నేర్పటానికి గంటకి $6,000 తీసుకుంటున్నారు వాళ్ళు. మీకు తెలిసి మీరు ఆచరణ చేయటం లేదు. ఇంచేత సాధన చేయాలి. చూడండి, ఈ సాధన చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే, దేవతలు ఏదో మీకు ఆశీస్సులు ఇవ్వరు. మీరు సాధన చేసి ఆ శక్తిని రూపొందించుకుంటే ఆ శక్తి వస్తుంది. సాధన వల్లే సిద్ధి వస్తుంది తప్ప అడుక్కోవటం వల్ల ఏం రాదు. కానీ అడుక్కోవటం వల్ల ఇచ్చేవాడు ఇస్తాడు, అది వేరే విషయం. Now take your right hand, cross over the left side. A medical doctor in Los Angeles prescribes an exercise. Inhale going down, exhale coming up. Not so his patients grow stronger, but so they become smarter. We probably had a C average. I taught him these exercises, and by the next semester he was a completely different kid. His grades had gone almost straight A's. Take your left hand. A teacher in Malibu saw similar improvements in her learning disabled kids. We have kids that have autism, kids that have Asperger's, all different needs. They were assigned the movements. Inhale, exhale. Not to shape their muscles, but to sharpen their minds. Yeah, we get started. Good, Brandon. One child used to just stand there and not move. And now I'll ask him to do something and he'll look at me and he'll just take a moment and then he'll do it. A teacher, a doctor, And then you take the right hand and place it over to the left earlobe. a Yale neurobiologist, Yes, I do it every day. and an occupational therapist. Blow up. I think this might be the key to help unlock these children. All are among those experimenting with an exercise to increase intelligence called Super Brain Yoga. I would say the Super Brain Yoga is a fast, simple, drug-free method of increasing mental energy. I learned Super Brain Yoga from Master Choa Kok Sui, and I noticed in my own life it made a difference. Like I wasn't spending as much time looking for my keys or walking into a room and forgetting why I was there. Yale neurobiology researcher Jean Eng says Super Brain Yoga stimulates neural pathways in the brain by activating acupuncture points on the earlobe. In modern terms, the brain is actually lateralized. So holding the left ear actually activates the right brain, and holding the right ear actually activates the left brain.
Eng says after doing the squatting sequence, EEG scans show the right and left hemispheres of the brain are synchronized. And you're going to bring it across your body. Reina Korturba doesn't need charts and graphs to be convinced. She saw the change firsthand in one 7-year-old student diagnosed as emotionally disturbed and dyslexic. Could barely hold a pencil, could barely write. He's now in a regular ed classroom without an aide. He's one of the top children in his class. This is a photo of a boy with autism and his mother who says he was transformed after starting Superbrain Yoga. And he would bite, headbutt me, kick me, punch me, run against the wall, headbutt the wall. And since he started the exercise, he's not had one outburst. For a culture accustomed to exercising to get fit, not get smart, yoga for brain power may seem harebrained. I tell the patients and I tell the parents, this looks a little bit hokey, but the proof's in the pudding, and I've seen it work. Yes, it does seem strange, but the effects are so worth the effort. It's like 5 minutes a day. And once I got myself the discipline to do it, it made such a dramatic effect in my life. చూసి ఇంటికి వెళ్ళిపోతారనా చేయండి. ఎప్పుడు తక్షణం మంచి పని చేయాలా. చెవులు పట్టుకోండి, కూర్చోండి, ఆగండి, లేవండి, ఇక్కడ కూర్చోండి, కూర్చోండరా అమ్మాయ వదిలేసాను తొందరగా. కూర్చోండి. బ్రెయిన్ యోగాలో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? రోజుకి ఇలాగా 21 సార్లు చేసిన వాళ్ళు 40-50% మార్కులు వస్తున్న వాళ్ళకి 95% మార్కులు వస్తున్నాయి. చేస్తే వస్తాయి, కూర్చుని వింటే ఏం రాదు. అర్థమైంది కదా? ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్తుంది వినండి. ఇది వరకు నేను ముందు చెప్పింది కొత్త వాళ్ళు కొంతమంది వచ్చి ఉంటారని చెప్పాను. ఆచరణ చాలా ముఖ్యం. ఈ ఆచరణలో దేవాలయానికి వెళ్ళగానే మొదటి పని ఏం చేయాలి అంటే ప్రదక్షిణ చేయాలి. మీరు ప్రదక్షిణ అంటే ఏంటో గుర్తుంచుకోండి. ఎక్కడి నుంచి బయలుదేరుతామో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాం, అంతే కదా? ప్రదక్షిణ. మన ఇల్లు ఉంది, ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం. వాడు ఆఫీస్కి ప్రదక్షిణ చేస్తున్నాడు. పిల్లవాడు కాలేజీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. వాడు కాలేజీకి వెళ్తాడు. జాగ్రత్త ఏమేనండి, ముందే ఎక్కడికి వెళ్తున్నాడు? మొదటివాడు ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, ఆఫీస్కి ప్రదక్షిణ. అదే ఇంటిలోంచి ఇంకోటి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కాలేజీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇంకోటి సినిమా హాల్కి వెళ్తాడు మళ్ళీ. అర్థమైంది కదా? అంచేత ప్రదక్షిణలో ఏం చేస్తున్నాం మనం వేసే అడుగులకి దిశ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేవాడు ఆఫీస్ దిశలో వెళ్తాడు, కాలేజీకి వెళ్ళేవాడు. అర్థమైంది కదా? యాని కానిచ పాపాన్ని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఈ ప్రదక్షిణ కరెక్ట్గా మీరు వేసుకోగలిగితే ఋషులు ఏం చెప్తున్నారు అంటే మీ పాపాలు పోతాయి. ఒక్కొక్క అడుగుకి మీ పాపాలు పోతాయి. ఎప్పుడూ పోవు, ఆ రోజే పోతాయి. కాలేజీకి వెళ్తాడు, ఆ రోజు వెళ్తాడు, వస్తాడు, ప్రదక్షిణ చేసుకున్నాడు కదా. ఏమొస్తుంది వాడికి? చదువు వస్తుంది. అంటే వాడు వేస్తున్న ప్రతి అడుగు, వెనక్కి తిరిగిస్తున్న ప్రతి అడుగులో తేడా ఉంది. ముందు వెళ్ళింది ఏంటి? జ్ఞాన సముపార్జనకు వెళ్ళాడు. వెనక్కి తిరిగి వస్తున్నది ఏముంది? జ్ఞాన సమాధన. ఆ జ్ఞాన సముపార్జన ధారణ చేసుకుంటాడు. అర్థమైంది కదా? అందరికీ అర్థమవుతుందా చెప్పింది? యాని కానిచ పాపాన్ని, మనకు వచ్చేటట్టు బాధలన్నీ కూడా శారీరకమైన బాధలు కావచ్చు, ఎవరికైనా, మహాత్ములకి రావచ్చు, మామూలు వ్యక్తులకి రావచ్చు. కానీ అదంతా కూడా చెయ్యకూడని పని చేయటం వల్ల వస్తుంది. కానీ కూడని పని చేయటం అంటే మహాత్ములు కూడని పని చేయటం లేదు అని, కూడని పని చేస్తున్నారు అని నేను అంటలే. వాళ్ళు చేస్తున్న కూడని పని ఏంటి అంటే మీ పాపాలన్నీ వాళ్ళ నెత్తి మీద వేసుకుంటున్నారు. మరి అది కూడని పని అంటారో మీకు ఇష్టమైన పని అంటారో నాకు తెలీదు కదా. యాని కానిచ పాపాన్ని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంచేత స్కూల్కి వెళ్తున్నవాడు 5వ క్లాస్ చదువుతూ ఉంటే 5వ క్లాస్ జ్ఞానానికి వెళ్తాడు. ఎంఎస్సి చదువుతున్నవాడు ఎంఎస్సి జ్ఞానానికి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్తున్నవాడు ఆ రోజు ధన సంపార్జనకు వెళ్తాడు, అక్కడ కూడా పని చేయాలి వాడు.
అక్కడ ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ మంత్రం చాలా ఇంపార్టెంట్. ఈ మంత్రం అంటే ఈ మంత్రమే కాదు, ఇది ఒక దిశకి తీసుకువెళ్ళే మంత్రం. సైన్స్ కాలేజీకి వెళ్తే సైన్స్ వస్తుంది, మెడికల్ కాలేజీకి వెళ్తే మెడిసిన్ వస్తుంది. రెండు ఒకే మంత్రమో కదా. కానీ ప్రతి మంత్రంలోనూ కూడా చాలా విశిష్టత ఉంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ప్రదక్షిణ అర్థమైందా? ఏ దిశలో వెళ్తున్నారు, ఏ దిశ చెప్తుంది, మంత్ర జపం చెప్తుంది నువ్వు ఏ దిశకి వెళ్తున్నావు. ఇంటి నుంచే బయలుదేరి ఇంటికి వస్తున్నారు కదా, అలాగే ఇక్కడే ప్రదక్షిణలు చేస్తారు మీరు. ఆ దేవాలయానికే ప్రదక్షిణ చేస్తారు, కానీ దిశ మారుతుంది. దిశ అంటే అర్థమైందా? మంత్రం మారుతుంది. ఈ మంత్రంలో భారతీయ ఋషులు కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం. అసలు మీరు ఏమీ చదువుకోక్కర్లేదు, ఏ జ్ఞాన సముపార్జన చేసుకోక్కర్లేదు, మీలోంచి జ్ఞానము ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానము షడైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శక్తి ఉన్న వాళ్ళని భగవతి అంటాం. ఎవరికి పడితే వాళ్ళకి ఆ పేరు రాదు, అది గుర్తుంచుకోండి. ముఖ్యంగా గురువుల పేర్లలో ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తి కనుక మీరు ఒక భగవంతుడుగా, ఒక దేవతగా కనుక ఆరాధిస్తే షడైశ్వర్యాలు వస్తాయి. భగవంతుడికి షడైశ్వర్యాలు ఉంటాయి. కానీ ఇది అందరికీ రాదు. నువ్వు మామూలు పురుషుడుగా ఉంటే రాదు. భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీ ఆహారం గురించి చెప్తున్నాడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. ఆహారం అంటే నువ్వు తినే భోజనం మాత్రమే కాదు, కంటితో చూసేది కంటికి ఆహారం, చెవులతో వినేది చెవులకి ఆహారం, వాసన చూసేది ఈ 4 విధాలు. ఈ 4 విధాలైనటువంటి ఆహారాన్ని ఎవడైతే అరాయించుకోగలడో వాడు పురుషోత్తముడు. అదే అర్థం చేసుకోవాలి. ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ లోతు పాత్రలు అర్థం చేసుకోవాలి. చాలామంది గురువుల గురించి మాట్లాడుతున్నప్పుడు, అవతారాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ బుర్రలు ఉపయోగిస్తారు, చాలా తప్పు పని చేస్తారు. ఓ డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, ఓ చదువు రాని వాడు పక్కన ఉండి ఆ మందు వాడకూడదు అంటారు. ఎవరి మాట వింటారు మీరు? నాకు బాగా గుర్తుంది, ఒక క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో రిఫరెన్స్ ఇచ్చాను నేను. అక్కడికి వెళ్ళండి బాగుంటుంది. సరే వాళ్ళు ఆటోలో వచ్చారు. ఆటో వాళ్ళు అక్కడికి వెళ్తారా? అక్కడికి వెళ్ళకండి, అక్కడేం లేదు. నువ్వు ఎప్పుడూ ప్రశ్నించవద్దు. ఎందుకంటే నువ్వు ప్రశ్నించావంటే నీకు వాడు గురువు కాదనే అర్థం, అంతే. అది నీ తెలివితేటలేం లేవు అక్కడ. ఇంచేత ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఈ రానున్న 2 సంవత్సరాలలో ప్రపంచం అద్భుతం చూడబోతుంది, పరమాద్భుతం చూడబోతుంది. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అరౌండ్లో ఉన్నటువంటి అనేక మంది గురువుల యొక్క వాటి పునర్జన్మలు వివరించబడతాయి మీకు, పాస్ట్ జన్మం. అప్పుడు మా గురువు ఇలాంటి వాడా, ఆయన చెప్తే విండు, న్యూస్ పేపర్ వాడు చెప్తే వింటాడు. ఆ తప్పు చేయకండి. అంచేత ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నడుస్తున్నటువంటి పంధాయే కరెక్ట్. ఇంచేత ఎవడు నీవు గురువు ఎంచుకోలేవు, గురువు నిన్ను ఎన్నుకుంటాడు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడు నువ్వు గురువుని ఎన్నుకోలేవు, మీ మూర్ఖత్వం అది. కానీ మీరు ఒక పరంపరలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆ గురువు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాక మీరు ఆ మార్గంలో వెళ్ళకపోతే, నేను చదువుకుంటున్నప్పుడు నేను కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశాను, పిహెచ్డీ చేశాను. ఫిజిక్స్ స్టూడెంట్ ఒకటి చెప్పాడు, తెలిసిన మా లెక్చరర్ ఎంత బాగా చెప్తాడో మేము అలా ఆనందమయం అయిపోతాం, ఆయన క్లాసులు వినాలన్నాడు. వినాలా వద్దా? ఆయన ఫిజిక్స్ లెక్చరర్, నేను కెమిస్ట్రీ చదువుతున్నాను. వినాలా వద్దా? మీరు చెప్పండి. వినొచ్చు, వింటే నాకు కెమిస్ట్రీ రాదు, నాకు డిగ్రీ రాదు. అర్థమైందా? అంచేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సత్రయాగంలో మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, మొత్తం ప్రపంచానికి గురువులు అవతరించి
మొత్తం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటటువంటి దిశలో వాళ్ళ శిష్యుల్ని తీసుకెళ్తున్నారు. ప్రదక్షిణ ఆ దిశలో ఉండాలి. చెప్పింది అర్థమైందా? ఎందుకు ఇది చెప్తున్నాను? మీరు ఎప్పుడు వెళ్ళినా మీ గురువు ఆచరణ, మీ గురువు లక్ష్యము మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఇంజనీరింగ్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తాడు. డాక్టర్ కానీ వెళ్ళి తిరిగి రావటం, ఈ సమాజం ఉండటం కావాలి కదా, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? మరి మనం సమాజానికి ఏం చేయాలి? అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. మనం ఎప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తు యొక్క 3 పదాలు అక్కడ ఉన్నాయి. సత్, చిత్, ఆనంద్. చాలా మందికి తెలియదు. మొత్తం ఆధ్యాత్మికత అక్కడే ఉంది. ఆ మొత్తం ఆధ్యాత్మికత టూకీగా ఏంటి అంటే, సత్ అంటే ఉనికి, చిత్ అంటే నీ చేతనత్వం. ఎందుకు ఈ ఉనికి చేతనత్వం ఉంది? ఆనందం కోసం ఉంది. టూకీగా చెప్తున్నా, ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కానీ మనకు అర్థమవుతే చాలు. గురువు ఉనికి ఉంది, నీ చేతనత్వం ఉంది. కబీర్ దాస్ ఒక మాట చెప్తూ ఉంటాడు, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్, బలిహారి గురు ఆపుని గోవింద్ దియో బతాయ్. ఒకసారి అర్ధరాత్రి కబీర్ దాస్కి ఒక ప్రాబ్లం వచ్చింది. తలుపు కొట్టారు ఎవరో, తలుపు తెరిచాడు. తెరిస్తే ఆయన గురువు ఉన్నాడు, రామానందజీ మహారాజు. పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ముందు దండం పెట్టాలి? పక్కన ఉన్నవాడెవడో తెలియదు. ఇప్పుడు గురువు గబుక్కుని గురువుకి దండం పెట్టబోతుంటే, ఆగు, ఈయన గోవిందుడు అని పక్కన ఉన్నవాడికి చెప్పింది. అంటే ముందు ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలి? దేవతకి గోవిందుడికి దండం పెట్టాలా, గురువుకి దండం పెట్టాలా అని పెద్ద ప్రాబ్లంలో పడ్డాడు. అప్పుడు కబీర్ దాస్ మనందరికి ఇచ్చిన సందేశం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు గోవింద్ దోవు ఖడే. గురువు గోవిందుడు ఇద్దరు మంచిగా ఉన్నారు. కాకే లాగు పా, ఎవరి కాళ్ళ మీద పడాలి? బలిహారి గురు ఆపుని, ఏ గురుదేవా నీకు ధన్యవాదాలు. గోవింద్ దియో బతాయ్, గోవిందుడు చెప్పాను నాకు, లేకపోతే నాకు తెలిసేది ఎక్కడ? అర్థమవుతుంది కదా. అంచేత సత్ ఆ ఉనికి గురువు, చిత్ మన చేతనత్వం. ఈ రెండు కలిస్తే ఏమవ్వాలి? ఆనందం రావాలి. ఆ పదాలకు అర్థం తెలుస్తుందా? మన పదాలు ఎటు వెళ్ళాలో. కానీ ఎటు వెళ్ళాలి? బ్రహ్మ దగ్గరికి కాదు, పరబ్రహ్మ దగ్గరికి. తేడా అర్థం చేసుకోవాలి. పర అనే మాట ఆధ్యాత్మిక జగత్తులో చాలా పెద్ద విలువ ఉంది. పర, అపర 2 విద్యలే ఉన్నాయి. భౌతిక జగత్తుకి, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మాటలు అపర. పర వీటికి పైన ఉన్నది. ఆ పైన ఉన్నటువంటి క్రియేటివ్ ఎనర్జీతో మీరు లింకప్ అవుతున్నారు. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ. కానీ ఆ పరబ్రహ్మ నీకు ఎప్పుడు వస్తాడు? పురుషోత్తముడు అవుతే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈ మాటలు ఉన్నాయి. నేనే అహం. 4 రకాలుగా ఆహారం తీసుకుంటా కదా. చెవుల ద్వారా, కంటి ద్వారా, ముక్కు ద్వారా, నాలుక ద్వారా. ఈ ఆహారము మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువెళ్తుంది కనుక అతను పురుషోత్తమ. అది తెలుసుకోనండిగా. ఏంటది? ఈ ఆత్మ అందులో కలిసిపోవాలి. కానీ నీ శక్తితో కలవదు, తల్లి అనుగ్రహం కావాలి. అట్లా ఇందాక నేను చెప్పే కదా, భగవతి షడైశ్వర్యాలు ఇచ్చగలిగేటటువంటి శక్తితో ఆ భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను. నాతో చెప్పండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. లక్ష్యం అర్థమైంది కదా. ఈ లక్ష్యం అందరిది కదా. ఇందులో ఏదైనా వేర్పాటు ఉందా? ఈ శరీరాలు కాదు కావాల్సింది, శరీరాల వెనకాతలు ఉన్నటువంటి ఆ శక్తి.
ఇది ఎప్పుడైతే మీరు ఈ మంత్రం జపించుకుంటూ, కానీ ఈ మంత్రమైనా మీకు నచ్చిన మంత్రం, అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. అన్ని మంత్రాలు చివరికి అక్కడికే తీసుకెళ్తాయి. అందుకే 7 కోట్ల మంత్ర జపం గురించి రాసినటువంటి పుస్తకంలో స్పష్టంగా ఒక మాట రాసి ఉంటుంది: మంత్రాల మధ్య వేర్పాటు చూసిన వాడు నరకానికి వెళ్తాడు. అంటే వాడికి అర్థమే కాలే, అర్థమవుతుంది కదా. అంచేత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రదక్షిణలో మీరు ఏ మనసులో అనుకుంటూ తిరుగుతారో దానికి కావలసినటువంటి అనేక విధి విధానాలు ఫ్లెక్సీలో ఉన్నాయి. అన్ని సంస్థల ఫ్లెక్సీలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు రోజు చదువుకోండి, మీరు నిర్ణయించుకోండి ఈ దిశలో వెళ్తున్నాం మనం. కానీ ఈ దిశలో వెళ్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి, పైకి చదవండి. యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన దేవతామూర్తి యొక్క దివ్య శక్తి తరంగాలను మనలోకి స్వీకరించడానికి ఋషులు ప్రదక్షిణలు అనే సాధనా విధానాన్ని అందించారు. గురు దేవతామూర్తి చుట్టూ చేసే ప్రదక్షిణల వలన మనము తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆ దేవత యొక్క అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి. అర్థమైంది కదా. ఈ భావంతో చెప్తాయి సమస్త కోరికలు. నేనిచ్చే సలహా ఏంటి అంటే, మీకు ఇమీడియట్గా మీకున్న ప్రాబ్లం మనసులో అనుకోండి, ఆ దేవతా శక్తితో అడగండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఎలా సాల్వ్ అవ్వాలో ప్రాబ్లం వాడికి చెప్పకండి, దేవతకి చెప్పకండి ఎలా చేయాలో. నేను ఏదో సినిమాలో చూశాను, నా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు అని అడుగుతాడు. అంటే వాళ్ళ మేనమామకి అమ్మాయి పుట్టాలి, వీడు పెద్దవాడు అవ్వాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవడి మేనమామ చెవిలో జుట్టు ఉంటుందో వాడికి అల్లుడికి చాలా డబ్బు వస్తుంది. అంచేత నీ మేనమామ చెవిలో జుట్టు ఎందుకయ్యా అడిగేదేదో, మనం తప్పు చేస్తాం చాలాసార్లు. నువ్వు చెప్పకు భగవంతుడికి నా మేనమామ జుట్టు పంపించమని. అర్థమైందా? నీ సమస్య ఏంటో స్పష్టంగా చెప్పుకోండి. కనీసం 108 ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడికి వచ్చారు, చాలా మహత్తరమైనటువంటి క్షేత్రం ఇది. నేను మీకు ఇందాకే చెప్పాను, నేను చాలాసార్లు చెప్తున్నాను. 2011, 2012 మధ్య సైంటిస్టులు, పొలిటీషియన్స్, మిలిటరీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే 100లో 90 మంది చనిపోతారు అని. అలాంటి పరిస్థితి ఉంది పృథ్వీ గ్రహం మీద. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి విపరీతమైనటువంటి అగ్ని తుఫాన్లు ఆ సంవత్సరంలో వస్తాయి. కానీ ఈ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఏ మంత్రాన్నైనా చేసుకోండి, లక్ష్యం అదే. సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మ పురుషోత్తమ రూపమైనటువంటి శక్తినిచ్చేటటువంటి ప్రకృతి సహాయంతో తిరుగుతున్నాము. అర్థమైందా? ఈ ప్రదక్షిణ మీరు ఇవాళ రాత్రి నుంచి మొదలెట్టింది. 108 ప్రదక్షిణాలు చేయాలి. కానీ చాలామంది 108 ప్రదక్షిణాల 1900 నాకు డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది, అన్నపూర్ణ ప్రొడక్షన్స్. పేరు గుర్తుందా ఎవరికైనా? ఉంది కదా. అది ఏ సంవత్సరమో నేను గుంటూరులో ఉన్నాను అప్పుడు, కాశీ నుంచి వచ్చి పిక్చర్ రిలీజ్ అయింది. ఫస్ట్ షో చూడాలి కదా. 8:30 నుంచి క్యూలో ఉన్నాను నేను, ఎండాకాలం. టికెట్ దొరకలే, మళ్ళీ క్యూలో ఉన్నా, టికెట్ దొరకలే, మళ్ళీ క్యూలో ఉన్నాను. అంటే క్యూలో పాటు వెళ్ళా నేను. అంతవరకు వెళ్ళేసరికి ఇలాగా సాయంత్రం 6 గంటల షోకి టికెట్ దొరికింది. అంతవరకు నేను భోజనం చేయలేదు, ఏం చేయలేదు. కొంచెం బట్టలు చిరిగిపోయాయి, కొంచెం నేను అంటాను. మా అమ్మకి మాత్రం చాలా కోపం వచ్చింది, మొత్తం బట్టలన్నీ చిరిగిపోయాయి. సినిమా టికెట్కి మీకు రోజల్లా తిరగగలిగితే 108 ప్రదక్షిణాలు ఎంత టైం పడుతుంది? కానీ ప్రతి వాళ్ళకి కూడా కన్సెషన్ ఇవ్వాలి కదా. కన్సెషన్ ఏమిస్తున్నాను అంటే 12 ప్రదక్షిణాలు చొప్పున 9 సార్లు చేయండి రోజులో, 108 అయిపోతాయి కదా. కానీ ఈ భావంతో అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఫ్లెక్సీలు అవి ఉంటాయి, ఆగి
ఫ్లెక్సీలు చదివికుని వెళ్ళండి. అప్పుడు ఆ పదే పదే ఏ లక్ష్యం వైపు వెళ్తున్నారో మీకు తెలుస్తుంది. అందుకని ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. లేకపోతే మీరు ఏదో ఆలోచిస్తూ తిరుగుతారు, రిజల్ట్ రాదు. అర్థమైంది కదా? ప్రదక్షిణ చేసేసిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళి మంత్రజపం చేయాలి. అది గుర్తుంచుకోండి. మనం దేవాలయానికి వెళ్ళి ఎవడో మంత్రజపం చేసాను అని చూడలేదు. నేను చాలామంది ఈ దేవాలయం యొక్క ట్రస్టీలని నేను అడుగుతున్నా, అసలు ఒక పొద్దున్న టైం పెట్టేయండి మీరు, ఆ టైంకి జపం చేసే వాళ్ళనే లోపలికి రాణిస్తాము, మిగతా వాళ్ళని రానివ్వము అని రూల్ పెట్టండి అని. కానీ ఇక్కడ రూల్ నేను ఎందుకు పెట్టడం లేదంటే మీరందరూ అదే మూడుతో వచ్చారు కనుక. అర్థమైంది కదా? కనీసము 15 నిమిషాలు ప్రదక్షిణ పూర్తయ్యాక కూర్చొని మంత్రజపం చేసుకోండి. గాయత్రి మంత్రజపం అవ్వచ్చు, మీకు నచ్చిన గురు ప్రణాళిక బట్టి మీరు చేసుకునే మంత్రజపం అవ్వచ్చు. మీకు విశేషమైనటువంటి దేవత కానీ ఓ దేవత సంస్థతో కానీ సంబంధం ఉంటే ఆ సంస్థకి ఎదురుకుండా ఉన్న జాగాలో కూర్చుని, అంటే ఆ సంస్థకి సంబంధించిన గురు చిత్రాలు అవి ఉంటాయి కనుక అక్కడ కూర్చొని చేసుకోండి. మంత్రజపం అయిపోతుంది. ఏం చెప్పాను నేను? ప్రదక్షిణ తర్వాత మంత్రజపం. మంత్రజపం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు మీరు తీసుకోవాలి. మరి తీర్థప్రసాదాల గురించి ఇవాళ చెప్తే అంత బాగుండదేమో. ఇంకేంటే ఏదండి తీర్థం, ఏదండి ప్రసాదం అంటారు. కానీ నేను ఎక్కువ ఎందుకు చెప్పటం లేదంటే చెప్పింది బుర్రకి అందించుకుంటే కాదు. ప్రదక్షిణలే మీ సమస్యలకి నివారణోపాయము, అందరి సమస్యలకి. తిరుమల అక్కడ మీరు చూస్తారా ఎన్ని లక్షల ప్రదక్షిణలు జరుగుతాయో. లక్షలాది మంది రాత్రి పగలు తిరుగుతూ ఉంటారు, అవునా కదా? అనేక మంది తిరుగుతున్నారు కనుక ఆ స్థలానికి అంత శక్తి వస్తుంది. మీకు ముందు తెలుసా, వెంకటేశ్వర స్వామి పాపం ఒక్కడు చెట్టు కింద ఉన్నాడు, విగ్రహం, గుడి కూడా లేదు. మెల్లిమెల్లిగా ప్రదక్షిణలు పెరిగాయి. 1981లో కూడా అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చి మళ్ళీ అదే దారమట వెళ్ళొచ్చు మీరు, రష్ ఎక్కువ ఉండేది కాదు. మరి ఇప్పుడు దేనివల్ల శక్తి పెరుగుతుంది? ప్రదక్షిణ వల్ల శక్తి పెరుగుతుంది. ఇంచేత ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీరు ప్రదక్షిణలు చేసుకోకపోతే ఇందుకు మీకు చాలా లాస్ అని చెప్తాను. అంటే క్షేత్ర మహిమ కూడా ఉంటుంది. కాలేజీలో వెళ్ళి చదవటం ఒకటి, ఇంట్లో చదవటం ఒకటి, అవునా కదా? ఇది మంత్రాలయము. మంత్రాలన్నిటికీ కూడా ఆలయం. హిందూ మంత్రాలకే కాదు, ఏ మంత్రానికైనా అన్ని మంత్రాలకి ఆలయమైనటువంటి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. మంత్రాలయాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోండి. అంచేత సంవత్సరానికి ఒకసారైనా కూడా ఈ మంత్రాలయంలో వచ్చి ఓ 3 రోజులుండి ఈ ప్రదక్షిణలు అవి చేసుకోవటం ఒక నియమంగా పెట్టుకోండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే రాబోయేటటువంటి రోజులలో ఈ సంస్థలు మీరే ప్రపంచానికి మార్గదర్శకులు అవ్వాలి. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆచరించి చెప్తే కదా ఎవడైనా వింటాడు. అంచేత మంత్రాలయంలో మీకు ఎందుకు ఇంత శక్తి వస్తుంది అంటే రామరాజ్య స్థాపన గురించి మనం ఆలోచిద్దాం. రామరాజ్య స్థాపన ఎవరి వల్ల జరిగింది అంటే దశరథుడు, కైకేయి వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా 4: రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. 5వ కలిశాడు వాళ్ళతో. ఎవడు? హనుమ. ఈ 5 మళ్ళీ 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 పుడుతూ వస్తున్నారు. అది మీరు చూసుకోవటం లేదు. రాముడిగా పుట్టినవాడు ఎలా అవతరిస్తాడో, ఎక్కడున్నాడో మనం గుర్తించటం కష్టం. ఋషులే అప్పుడే గుర్తించలేదు. కానీ రాముడిని నిరంతరం తన హృదయంలో పెట్టుకు జపం చేసేటటువంటి వ్యక్తి శంకరాచార్యుడు వారు. శివుడు మనస్సులో ఎప్పుడు రాముడు, రాముడు మనస్సులో ఎప్పుడు శివుడు. ఆ శంకరాచార్యుల వారే సుమారు 600 సంవత్సరాలు ఏడి, అది 788లో పుట్టారు ఆయన. అంటే రాముడు హృదయంలో ఉన్న శివుడు అంటే రామతత్వమే కదా. శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చారు. దాని తర్వాత లక్ష్మణుడు రామానుజాచార్యులుగా పుట్టాడు. విశిష్టాద్వైతం. భరత శత్రుఘ్నులు మధ్వాచార్యులుగా.
మహాభారతంలో హనుమంతుడు భీమసేనుడిగా పుట్టాడు, ఈ కాలంలో మధ్వాచార్యుడిగా పుట్టాడు. అదే పరంపర కొనసాగుతోంది, కొత్తదేం రావు, మనం గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయాలు అవి. రామరాజ్య స్థాపనకి మళ్ళా 5గురే వస్తున్నారు, వాళ్ళని మనం గుర్తించటంలే. కానీ ఇప్పుడు ఓ లంక దగ్గర ఓ కురుక్షేత్రంలోనూ యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం విశ్వంలో గందరగోళం ఏర్పడిపోయింది. ఈ మొత్తం విశ్వంలోని గందరగోళం చెయ్యాలి అంటే మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు అన్నది గుర్తుంచుకోండి. దానికి మంత్రాలయ నిర్మాత అయినటువంటి రాఘవేంద్ర స్వామి పూర్వజన్మలు తెలుసుకోండి. మొట్టమొదట ప్రహ్లాదుడుగా అవతరించాడు ఆయన. ప్రహ్లాదుడు తన తండ్రితో యుద్ధం చేశాడా? తన తండ్రిని ఎప్పుడైనా కోంపడ్డా? ఏం చేయలేదు, మంత్రజపం చేస్తూ కూర్చున్నాడు, నారాయణ నారాయణ కదా. చివరికి ఏమైంది? ప్రహ్లాదుడికి ఏం అవ్వలే, ఆయన పోయాడు కదా. దాని తర్వాత అతను విభీషణుడిగా పుట్టాడు రామరాజ్యంలో. సత్యయుగంలో ప్రహ్లాదుడిగా, ద్వాపర యుగంలో విభీషణుడిగా. విభీషణుడు ఎక్కడ పుట్టాడు? రావణాసురుడు తమ్ముడు. ఎక్కడున్నాడు? లంకలోనే ఉన్నాడు. యుద్ధం చేశాడు ఆ రావణాసురుడితో. రామ 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 అనుకుంటూ కూర్చున్నాడు. కానీ చివరికి రాజ్యం ఎవరికి వచ్చింది? విభీషణుడికి వచ్చింది. అంచేత మిమ్మల్ని ఇప్పుడు యుద్ధం ప్రకటించమని నేను చెప్పటంలే. ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ సమర్పణ భావం, బాబు నువ్వు చూసుకో నా జీవితాన్ని, నేను ఈ దేవత యొక్క మంత్రాన్ని చేస్తున్నాను, ఈ గురువు యొక్క మంత్రాన్ని చేస్తున్నాను. మళ్ళీ గురువుని వాటిని మార్చకండి, మీరు చేసేటటువంటి దేవతను మార్చకండి, మీరు చేసేటటువంటి సాధనా విధానాలు మార్చకండి. కావాల్సింది ఏంటి? పూర్తి సమర్పణ. నేనేం చేయను, నేను యుద్ధం కూడా చేయను, నువ్వు చూసుకో. మా గురువు గారు చెప్పే ఒక కథ నాకు గుర్తొస్తుంది. వైకుంఠంలో కూర్చొని లక్ష్మీదేవిను విష్ణుమూర్తి ఏమాడుకుంటున్నారు. జూదం అంటే బాగుండదేమో, మరి వాళ్ళు ఎందుకు జూదం ఆడుతున్నారో నాకు తెలీదు. పాచికలు ఆడుకుంటున్నారు. మధ్య మధ్యన విష్ణుమూర్తి ఇలా ఆడుతున్నాడు, మళ్ళీ ఆడుతున్నాడు. ఎందుకు ఇలా అంటున్నావు? నీకు తెలియదులే అన్నాడు. ఇంకా ఓడిపోయే స్థితికి వచ్చేసాడు విష్ణువు. గబుక్కొని లేచాడు. నాకు తెలుసు నువ్వు మోసగాడి అని, ఓడిపోతున్నాను కదా అని లేచిపోతున్నావు అని. నీకు తెలియదులే అన్నాడు. పరిగెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని ఆడదా ఉన్నాడు. ఏంటి నువ్వు చేస్తున్నావు? ఇవాళ లేస్తావు, కూర్చుంటావు, మళ్ళీ అంత దూరం వెళ్ళి వచ్చా. ఏం లేదు, నా భక్తుని మీద ఒకడు రాళ్ళు విసురుతున్నాడు, వాడు నన్ను పిలుస్తున్నాడు అని నేను లేవబోతూ ఉంటే మళ్ళీ వాడే రాయి తీసి విసురుతున్నాడు. ఇంకా వాడే రాయి విసిరితే నేను ఎందుకని వచ్చేస్తున్నాను. అర్థమైందా? మన సమస్యలకి అందరికీ కూడా పరిష్కారము గురువుల చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది 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 అని భక్తులు, ఋషులు అందరూ నిరూపిస్తున్నారు వాళ్ళ జీవితాలతో. కానీ ఈ సమర్పణ మీరు ఇక్కడ నేర్చుకుని మంత్రజపం చేస్తున్నప్పుడు ఈ సమస్య ఉంది. ప్రహ్లాదుడే ఆనందంగా భరించాడు, కానీ ఆ సమస్య పొమ్మని అడగలే, నువ్వు చూసుకో. మీరు కూడా అలాగే ప్రదక్షిణలు చేసి పొద్దున్న ఎప్పుడో మీ స్థలాలలో, మీ సాధనా స్థలాలలో, మీ గురువు యొక్క స్థలాలలో సామూహికంగా కూర్చుని మనస్సులో ఆ మంత్రజపం 15 నిమిషాలు కనీసం చేసుకోండి. చేసుకున్న తర్వాత మరి తీర్థం అది తయారు చేయాలి కదా. ఇంకొక ఇవాళ నేను అడుగుతాను తీర్థం తయారు చేయమని, రేపు ఆ తీర్థ ప్రసాదాలు మీకు పంచుతాను. మన జీవితాలలో ఈనాడు అనేక రుణాత్మకమైనటువంటి శక్తిధారలు ప్రసరిస్తున్నాయి. అనేక మంది ఆలోచనలు, అనేక సినిమాలు, అనేక టీవీ సీరియల్స్, ఇవన్నీ కూడా రుణాత్మకమైనటువంటి ఆలోచనలు, తరంగాలు జరుగుతుంది. దీనిని నెరవేర్చడానికి దక్షిణావర్త శంఖం చాలా బాగా పనిచేస్తుంది. 5 జర్మన్ సైంటిస్టులు, ఒక భారతీయుడు. నేను చెప్పలేను ఆయన మీకు ఇక్కడ పరిచయం చేయగలను లేదు, కానీ ఆయన నాకు చెప్పాడు, రామకృష్ణ ఖచ్చితంగా 29 ఆ ప్రాంతాలకు వస్తాను నేను. ఆయన కనిపెట్టిన ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం ఆయన వచ్చినప్పుడు
మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనతో నేర్చుకోవచ్చు. కానీ ఆ దక్షిణావర్త శంఖం కనుక ఎక్కడ పెట్టుకున్నా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రుణాత్మకమైనది కూడా మీ మీద ప్రభావం చూపించదు. ఉదాహరణకి ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నాం మనం. మొదటి రోజు ఒక కుండం చుట్టూ వచ్చినటువంటి ఈ దివ్యశక్తి ధారలు ఉత్తిని ఖాళీగా అలా ఉన్న యజ్ఞకుండం చుట్టూరా ధనాత్మక కిరణాలు 3 మీటర్ల వరకే ఉంది. యజ్ఞం చేసిన తర్వాత దాని శక్తి 16 మీటర్స్ వెళ్ళింది మొదటి రోజు. దాని తర్వాత యజ్ఞం మొదటి రోజు చేస్తే వచ్చిన యజ్ఞం శక్తి 1 కిలోమీటర్ వరకు వెళ్ళింది. కలిసి ఎందుకు చేయమంటాను అర్థమైంది. మొదటి రోజు. రెండో రోజు టోటల్ యజ్ఞకుండా వైబ్రేషన్స్ 5 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. అందరికీ చెప్తాం. మూడో రోజు 8 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. నాలుగో రోజు 9 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. అర్థమవుతుందా? 3 మీటర్ల వరకే ఉన్నటువంటి ఆ శక్తి ఎంత దూరం వెళ్తుంది? 9 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంటే ఒకటి, దాన్ని పట్టుకునే వాళ్ళు పట్టుకోగలరు. పట్టుకోకపోతే మనం వస్తూ పాటలు వింటూ వస్తాం కదా, ఏవేమో నచ్చిన పాట అయితే పట్టుకుంటాం, లేకపోతే పాట పట్టుకోలేవు కదా. అంచేత ఈ ప్రదక్షిణలు, ఈ మంత్రజపం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ శక్తిధారల్ని చాలా ఈజీగా పట్టుకోగలరు. ఆ దక్షిణావర్త శంఖం అక్కడ చూపిస్తున్నది ఆయన కనుక వస్తే మీకు దాని విశేషాలు అవి కూడా అందజేసి, ఆయన సైంటిస్టులు మీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ని వాటిని ఎలా తీసేయాలో అదో మరి ఆయన వీలు, మీ యొక్క ఆర్తి. నిన్న 11 కిలోమీటర్లకు వెళ్ళింది, ఇవాళ 13 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. పూర్ణాహుతికి భగవంతుడు తెలియాలి ఎంత దూరం వెళ్తుందో అది. అందువల్ల మీ అందరినీ కూడా నేను చెప్పేది అందుకు, ఇలాంటి యాగాలు జరుగుతున్నప్పుడు ఒకళ్ళు చేస్తే అంత దూరం వెళ్ళదు. ఒక్కకుండా ఎంత దూరం వెళ్తుంది? మా 5 మీటర్లు. ఇంతమంది కలిసి చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 19 కిలోమీటర్ల వరకు కూడా ఒక దివ్య వాతావరణం మీరు తయారు చేశారు. పట్టుకునేవాళ్ళు పట్టుకుంటారు, పట్టుకునేవాళ్ళు వీళ్ళు, అది వేరే విషయం. అందరూ పట్టుకోవటం లేదా అంటే రాముడు అక్కడే ఉన్నాడు, మందర అక్కడే ఉంది, కైకేయి అక్కడే ఉంది. అంచేత అది ఆ ప్రశ్న అనవసరం. నేర్చుకునేవాడు నేర్చుకుంటాడు, నేర్చుకునేవాడు నేర్చుకోడు. అంచేత ఈ దక్షిణావర్త శంఖం గురించి దాని గురించి కూడా ఆయన వస్తే, దక్షిణావర్త శంఖానికి ఆ శక్తి ఉంది. ముఖ్యంగా ఎలాంటి చోట? మంత్రాలయంలో. ప్రహ్లాదుడు ఇక్కడ యజ్ఞం చేశాడు. రాముడు సీత ఏ రాయి మీద కూర్చున్నారో ఆ రాయి మీదే ప్రహ్లాదుడు యజ్ఞం చేశాడు. అక్కడే 12 ఏళ్ళు హనుమంతు ఉపాసన చేసి, పంచముఖి ఉపాసన చేసి, రాఘవేంద్ర స్వామికి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ప్రత్యక్షమై నువ్వు సజీవ సమాధి ఇక్కడ పొందు అన్నారు. 700 సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ ఉన్నాడు. మరి మనం ఎంత తరచూ ఇక్కడికి రావాలో, ఎలా ఆయన్ని ఉపయోగించగలుగుతూ ఉంటాము? ఇందుకు నాతో పాటు చెప్పండి. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భద్రాం కల్పవృక్షాయ నమతాం కామధేను. కామధేనుని కల్పవృక్షాన్ని పెట్టుకుని ఇంత అనంతమైనటువంటి శక్తి లేస్తున్నప్పుడు మీ ప్రదక్షిణలు, మీ మంత్ర జపాలు మీరు ఊహించలేరు ఎంత గొప్పదవుతుందో. రేపు పరంపూజ గురుదేవులతో గాయత్రి మంత్రం చేస్తే, మీరు ఒకసారి చేస్తే అది 1000 రెట్లు ఎలా అవుతుందో గురువుగారు ముక్తాయి విందురు కానీ